ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్ ని కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదన్న ప్రవీణ్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సొంత మంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ, అమిత్ షా సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ ఇద్దరు కూడా ఒకటే. నాకు డౌట్ వీళ్ళు రాహుల్ గాంధీ ఫోన్ కూడా మానిటర్ చేస్తున్నాడేమో నాకు డౌట్గా ఉన్నది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏఐసీసీలో ఉండే వ్యక్తుల ఫోన్లు కూడా మానిటర్ చేస్తాడేమో నాకు డౌట్గా ఉన్నది. కానీ ఈరోజు మీరు విచ్చలవిడిగా మీ సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే మరి ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా మాకు వేరే మార్గం లేదు. మీరు దీని మీద ఒక ఓవర్సైట్ కమిషన్ పెట్టండి, తప్పకుండా పెట్టాల్సిందిగా మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలాంటి పరిస్థితి లోపల ఈ సిట్టుతో ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది పూర్తిగా తేలుతానే నమ్మకం మాకు లేదు, తెలంగాణ ప్రజలకు అసలే లేదు. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉండే